ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. హార్మూజ్ ద్వారా అంతర్జాతీయ నౌకాయానాన్ని పునరుద్ధరించేందుకు రహస్య ఒప్పందం చేసుకున్నారు. ఒమన్ దౌత్య యంత్రాంగం చొరవతో శాంతి ఒప్పంద ప్రతిపాదనలపై ఇరు దేశాలు ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంతో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. హార్మూజ్ ద్వారా అంతర్జాతీయ నౌకాయానాన్ని పునరుద్ధరించేందుకు రహస్య ఒప్పందం చేసుకున్నారు. ఒమన్ దౌత్య యంత్రాంగం చొరవతో శాంతి ఒప్పంద ప్రతిపాదనలపై ఇరు దేశాలు ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంతో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది. ఒకరి అంతర్గత వ్యవహారాలలో మరొకరు జోక్యం చేసుకోకూడదు అని, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి అని ఇరు దేశాల ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య నౌకల ప్రయాణానికి సురక్షిత మార్గం ఇస్తే ఇరాన్కు సంబంధించిన ఆర్థిక ఆంక్షలను సడలించనుంది అమెరికా. ఈ ఒప్పందం ప్రకారం హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లపై ఎలాంటి దాడులు చేయబోము అని ఇరాన్ హామీ ఇవ్వనుండగా, ప్రతిఫలంగా అమెరికా మరియు దాని మిత్ర దేశాలు ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షల్లో కొన్నింటిని సడలించేందుకు సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. ఇక ఈ ఒప్పందంలో భాగమైన ఒక కీలక నిబంధన ఇరు దేశాల దౌత్య సంబంధాలలో మార్పును సూచిస్తుంది. రెండు దేశాలు ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు అని, ఒకరి సార్వభౌమాధికారాన్ని మరొకరు గౌరవించాలి అని ప్రాథమిక ఖరారులో పేర్కొన్నారు. దీనివల్ల ఇరాన్ పాలనపైన అమెరికా చేస్తున్న ఆరోపణలకు, సైనిక చర్యలకు తాత్కాలికంగా విరామం లభించినట్లవుతుంది.